నిండు జీవితం బలైపోయింది. కన్ను మిన్ను కానకుండా అత్యంత దారుణంగా కారు నడిపిన తాగుబోతుల దాష్టీకానికి ప్రియాంక ప్రాణం గాలిలో కలిసిపోయింది. కారు టైరు మెడపై నుంచి ఎక్కేయడంతో బ్రెయిన్ డెడ్ అయ్యి మృత్యువుతో పోరాడి చివరకు ప్రియాంక తుది శ్వాస విడిచింది. ఇప్పుడు ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. ఇవాళ ప్రియాంక కేసులో కొన్ని సెక్షన్లు మార్చాలని, నిందితులపై హత్య కేసు పెట్టాలని కోరుతూ పోలీసు ఉన్నతాధికారిని కలిసేందుకు ఆమె తండ్రి వెంకటేష్ రాజమండ్రి వెళ్లారు. తిరిగి సికింద్రాబాద్ కిమ్స్కి వస్తూ ఉంటే మార్గ మధ్యలోనే ఆయనకు ఈ విషాద వార్త తెలిసింది. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలింది ప్రియాంక. సికింద్రాబాద్ కిమ్స్లో మధ్యాహ్నం 3:22 మృతి చెందింది. ఆగస్టు 3న రాజమండ్రిలో ప్రియాంక తలకి బలమైన గాయమైంది. ప్రియాంక వెడుతూ ఉన్న 2 వీలర్ని మాల్ బయట బంద్యం మత్తులో కారుతో ఢీకొట్టారు నిందితులు. తీవ్ర గాయాలతో బ్రెయిన్ డెడ్ అయి ఇవాళ తుది శ్వాస విడిచింది ప్రియాంక. నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తోంది. ప్రియాంక స్వగ్రామం గద్వాల జిల్లా ఐజ మండలంలోని ఎక్లాస్పూర్. కాసేపట్లో మృతదేహాన్ని ఎక్లాస్పూర్ తరలించనున్నారు కుటుంబ సభ్యులు. ప్రభుత్వం న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. మధ్యాహ్నం 3:22 PM డిక్లేర్ చేసేసారు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మార్చరీకి తీసుకెళ్లారు. తర్వాత ఒక గంట సేపటికి వీళ్ళు వచ్చేసారు. ఏపీ గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు కదా మీ తల్లిదండ్రులు, ఏం చెప్పారు? ఇంకా మాట్లాడుతున్నారు. అది రాజమండ్రిలో మరి ఏం జరుగుతుందో మాకు ఇంతవరకు ఎవరు రాలేదు ఇక్కడ. వీళ్ళు ఫస్ట్ ఇప్పుడే వీళ్ళే వచ్చారు. మాకు న్యాయం కావాలి, దానికోసమే చూస్తున్నాం. న్యాయం జరగాలి మాకు. ప్రియాంక యాక్సిడెంట్ కేసులో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. ముందు 2 రోజులు నిజాలు బయటకు రాకుండా ఆపారు అంటూ ఆరోపించారామె. సంఘటన జరిగి వారం రోజులు అవుతోంది, అందరికీ తెలుసు. అసలు బయటికి రావడానికే 2 రోజులు ఆలస్యం చేశారు, రానివ్వకుండా ఆపేశారు. ఆపింది ఎవరు? ఎందుకు బయటికి రానివ్వలేదు? జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ ఇలా జరిగింది అని విషయం బయటికి తీసుకొస్తే కానీ ఒక రాష్ట్రంలో ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం బయటికి రాదా? ఎవరు మాట్లాడరా దాని గురించి? విద్యకి వైద్యానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత మర్యాద ఇస్తారో ఈ విషయంలో మరొకసారి రుజువైంది. నిజంగా ఒక డాక్టర్ అవ్వాలంటే ఈ రోజున ఎంత కష్టమండి. ఆయన రక్తాన్ని చెమటగా మార్చి కోట్లలో ఖర్చు పెట్టి వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఈ అమ్మాయి. ఆ అమ్మాయిని డాక్టర్ చేయాలని ఆశపడిన ఒక తండ్రికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఏం దక్కింది? చనిపోయిన బిడ్డ 7 దక్కింది. ఆమె ఎంతమంది ప్రాణాలు కాపాడేది ఆమె కనుక ఉండుంటే ఈ రోజున ఆమె ఈరోజు ప్రాణం లేకుండా పడుంది. అలాగా మేము వెళ్ళి చూసి వచ్చాము. మాకు ఇక్కడికి వచ్చేంత వరకు విషయం తెలియదు. మేము ఇంకా ఆవిడ వెంటిలేటర్ పైన ఉన్నారు, ప్రాణాల కోసం ఆవిడ పోరాటం చేస్తున్నారు, కలవాలి అని చెప్పి వచ్చాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వార్త తెలిసి నిజంగా మా మనసు చాలా కలిసివేసింది. ఇష్యూకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి నూరు ప్రస్తుతం మనకి కిమ్స్ హాస్పిటల్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నూరు, ఏం జరుగుతోంది అక్కడ? కిమ్స్ హాస్పిటల్ వైద్యులు అన్ని విధాలుగా ఆమెని బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు, కానీ ఆమె బాడీ సహకరించలేదు అనేది వైద్యులు చెప్పొస్తున్న పరిస్థితి. 3:30 గంటల సమీపంలో ఆమె మృతి చెందింది. మరోవైపు ఆమె అన్ని విధాలుగా అన్ని ప్రయత్నాలు చేశారు, కుటుంబ సభ్యులు కూడా అన్ని విధాలుగా ఆమెకు ప్రార్థన చేశారు, కానీ ఎటువంటి రిజల్ట్ రాలేదని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈరోజు నైట్లో ఏపీ పోలీసులు వచ్చిన తర్వాత పంచనామా జరుగుతుంది. పంచనామా తర్వాత డెడ్ బాడీ ఇక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ మార్చికి తరలించారు. రేపు ఉదయం పంచనామా అయిన తర్వాత అక్కడ పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత మహబూబ్నగర్ వాళ్ళ ఏదైతే గ్రామం ఉందో అక్కడికి తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తామనేసి ఏకంగా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆల్రెడీ పోలీస్ అధికారులు కూడా హాస్పిటల్లో అన్ని విధాలుగా ప్రాసెస్ నిర్వహిస్తున్నారు. అంటే ప్రత్యేకంగా ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో యాక్సిడెంట్ కేసు, ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా పంచనామా నిర్వహించాల్సి వస్తుంది. ఆ పంచనామా తర్వాతే ఫర్దర్ ప్రాసెస్ ముందుకెళ్తానేది కూడా ఒక పక్క వైద్యులు అయితే చెప్తున్నారు. అన్ని విధాలుగా చేశాము, ట్రీట్మెంట్ చేశాము, కానీ శరీరం ఆమె సహకరించలేదు.
ఈ నేపథ్యంలో ఆమె మృతి చెందినట్టు కూడా వైద్యులు అయితే ధృవీకరించిన పరిస్థితి. ఈరోజు నైట్లో ఆల్రెడీ అక్కడ పోలీసులు వాళ్ళ తండ్రి కేసు సంబంధించిన మొత్తం డీటెయిల్స్తో పాటు ఇంకా వాళ్ళకున్న అనుమానాలు కూడా పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి డేటా స్వీకరిస్తున్నారు. వాళ్ళ తండ్రి మిడ్ నైట్ రేపు ఉదయం ఇక్కడ హాస్పిటల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేపు వాళ్ళ తండ్రి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి డెడ్ బాడీ తీసుకెళ్తామనేసి కూడా వాళ్ళ అక్క చెప్పుకొస్తున్న పరిస్థితి. మరోవైపు ఏపీ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆమెకు కావాల్సిన సహాయం, వాళ్ళకి ఎటువంటి వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో పూర్తి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేది కూడా ఒక పక్క అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. రైట్ నోర్, అది పరిస్థితి. సో మరికొద్దిసేపట్లో ఏపీ పోలీసులు వచ్చాక తర్వాత శవ పంచనామా జరుగుతుంది. ఆ తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకి అప్పగిస్తాము అని చెప్తున్నారు. ఆ తర్వాత ఆమె స్వగ్రామం తరలిస్తారు. డెడ్ బాడీని రేపు అంత్యక్రియలు చేస్తారని కుటుంబ సభ్యుల ద్వారా మనకి సమాచారం అందుతోంది. ఇక రాజమండ్రి ప్రమాదంలో విద్యార్థిని ప్రియాంక మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రియాంక మృతి తీవ్ర విషాదం కలిగించింది అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని స్క్రీన్పై చూస్తున్నారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం కోల్పోవడం కలిచివేసింది అంటున్నారు. ప్రియాంక మృతికి కారణమైన వారు ఇప్పటికే జైల్లో ఉన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం. పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ని స్క్రీన్పై చూస్తున్నారు.